మధ్యాహ్న కాలం సమయంలో కొన్ని లేఖన భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము. దయచేసి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. అడవి వృక్షములలో చందరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురం. ప్రభు కొద్ది వాక్యమాలను దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. అలాగే మా ప్రభువా, ఈ సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలబడిన నేను మట్టివాడను పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క జీవము కలిగినటువంటి మాటలను మాకు వినిపింపచేయరని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జలుబు తగ్గలేదు. కొద్ది సమయం మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టు మనం చదువుకునే లేఖన భాగంలో ఇక్కడ ఇది ఒక ప్రేమ కావ్యము. సంఘానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్నటువంటి ఒక ప్రేమ లేఖ. దీన్ని మనం శారీరకమైనటువంటి అర్థంతో అర్థం చేసుకోకూడదు, కానీ ఆత్మీయమైనటువంటి భావనతో ఆత్మీయమైనటువంటి కోణంలో మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. బయట లోకంలో చాలామంది ఈ గ్రంథాన్ని పట్టుకొని మీ లేఖనాల్లో ఏమున్నాయి, మీ బైబిల్ గ్రంథంలో ఏముంది, అన్ని తప్పుడు మాటలు ఉన్నాయి మీ దాంట్లో అని చెప్పేసి అంటూ ఉంటారు. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పాజిటివ్గా తీసుకుంటే అది పాజిటివ్గా మనకు అర్థమవుతుంది, లేదు నెగిటివ్గా తీసుకుంటే అది నెగిటివ్గానే అర్థమవుతుంది. కనుక చాలామందికి లోకంలో ఈ దేవుని యొక్క సత్యాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు ఏంటో అర్థం కాక, మరి దేవునికి మానవునికి ఎందుకు కొన్ని విషయాలు రాయవలసి వచ్చిందో, ఎందుకు కొన్ని విషయాలు చెప్పవలసి వచ్చిందో, మరి వాటిలో ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థాన్ని గ్రహిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. అది వాళ్ళకి సంబంధించింది, అది క్రైస్తవులు లేదో వారు చేసుకుంటున్నారు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంటే అది అనవసరంగా మతాల మధ్య చిచ్చుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. సరే, మనం చదివినటువంటి 3వ వచనంలో అడవి వృక్షములలో జల్దరి వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని చెప్పి మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. జల్దరు వృక్షం అనగా యాపిల్ ట్రీ ఇంగ్లీష్లో. చాలా మందికి యాపిల్ ఏమంటారో తెలుగులో తెలియదు. యాపిల్ కాయ ఇవ్వండి, లేకపోతే యాపిల్ ఫ్రూట్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ జల్దరు వృక్షము అనేది దాని యొక్క పేరు. అయితే ఇక్కడ మరి ఆయన యొక్క నీడలో, ఆ చెట్టు యొక్క నీడలో అడవి వృక్షముగా ఉన్నటువంటి ఆ జల్దరు వృక్షము ఎట్లు ఉన్నదో అనేది మనం ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. చాలా శ్రేష్టమైనటువంటి ఫలం, శ్రేష్టమైనటువంటి మంచి ఫలాన్ని ఇచ్చేటువంటి చెట్టుగా మనం దాన్ని చూడగలుగుతా ఉంటున్నాం. అలాగైతే ఆయన యొక్క నీడలో, ఆయన యొక్క కౌగిలిలో నేను ఉన్నాను అనేది ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ద్వారా మనం గ్రహించవచ్చు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అని చెప్పి ఇక్కడ చూడగలుగుతా ఉంటున్నాం. ఎక్కడ ఉన్నామంటే మనము సంఘము దేవుడి యొక్క, అంటే ఆ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నీడలో, ఆ చెట్టు యొక్క నీడలో, ఆయన యొక్క సంరక్షణలో, ఆయన యొక్క కాపుదలలో మనము సేద తీరుతా ఉంటున్నాం, మనము సంరక్షించబడతా ఉంటున్నాం. అందుకే ఇక్కడ నేను ఆనందభరితనై నేను ఉన్నాను అని చెప్పి తెలియచేస్తా ఉన్నది షులమితి. కనుక సంఘము కూడా
దేవుని యొక్క సంరక్షణలో మనం కాపాడబడతా ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా 2024వ సంవత్సరము ఈ రోజున డిసెంబర్ 29వ తారీఖు వరకు కూడా దేవుడు తన సంరక్షణలో, తన నీడలో, తన కాపుదల్లో మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అయితే ఆయన నీడలో మనం కనుక ఉన్నట్లయితే మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే నా సన్నిధానములో మీకు సంపూర్ణ సంతోషము కలదు, సంపూర్ణ ఆనందము కలదు అనేటువంటి మాటలను మనము దైవ లేఖనాల్లో మనం గమనించగలుగుతా ఉంటున్నాం. అలాగైతే ఏ విశ్వాసి ఆయన నీడలో ఉంటాడో, ఆయన సహవాసములో ఉంటాడో, ఆయన సన్నిధిలో, ఆ జల్దరు వృక్షము యొక్క నీడలో మనం ఉంటామో, అట్టి వారికి ఆనందము అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతా ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం తిప్పండి, అక్కడ ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. చేరుపోయేవాడు దండు పట్టుకొనగా వారి చెయ్యి వెనుకను పోయినట్టును. ఎఫ్రాయిము లోయలో ఒకడు కలిగిన పరిగెన వెరునట్టు ఉండును. 17:5 చదువుతుంది. 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా నుండి చదవండి. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలనే ఉండును. He will be like a person who is under the shadow of a heat tree. ఎడారిలో అరుహ వృక్షం అనేది ఒకటిగా ఉంటా ఉంటుంది. దానికి సరిగ్గా కొమ్మలు ఉంటాయి, కానీ దానికి సరైనటువంటి ఆకులు ఉండవు. దాని యొక్క లీవ్స్ అన్ని కూడా చాలా తేలికగా, చాలా థిన్గా ఉంటాయి. అవి ఒక నీడనిచ్చే అంతటి చెట్టుగా ఉండదు. చెట్టు బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ దానికి సరైనటువంటి నీడ, ఎవరైనా వెళ్ళి దాని క్రింద నించుందాము, కాసేపు సేద తీరుదాము, ఈ యొక్క అరుహ వృక్షము క్రింద నేను కాస్త నీడను అనుభవిద్దామనంటే అది నీడనిచ్చేటువంటి చెట్టు కాదు. అలాగైతే యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించి లోకాన్ని ఆశ్రయించేటువంటి వాడు ఎలా ఉంటాడంట? అరుహ వృక్షము క్రింద ఉన్నటువంటి వాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ ఇర్మియా ప్రవక్త మనకు తెలియజేస్తా ఉంటున్నాడు. నేడు అనేక మంది లోకంలో అరుహ వృక్షాల క్రింద ఉంటున్నారు, సరైనటువంటి నీడలో ఉండట్లేదు. ఆనందము, సంతోషము, ఆత్మీయమైనటువంటి సమాధానము, రక్షణ, కాపుదల, సంరక్షణ సమస్తమైనవి కూడా దేవుని దగ్గర మనకు లభిస్తుందని, దేవుని సహవాసంలో లభిస్తుందని, పరిశుద్ధుల యొక్క ఐక్యతలో లభిస్తుందని అనేది గ్రహించక నేడు అనేక మంది లోకంలో అరుహ వృక్షాల క్రింద ఉన్నటువంటి విధానంగా జీవిస్తూ ఉంటున్నారు. కానీ దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు, ఎవరమైతే ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క నీడలో మనం ఉంటామో అట్టి వారికి క్షేమము కలుగుతుంది అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతా ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం త్రిపండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. గనుక మనమందరము దేవుని వశములో ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. మానవుడు కూడా తన వశము చేసుకునేటువంటి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి లోకంలో. మాంత్రిక విద్య ద్వారా, లేకపోతే కొన్ని ఈ మాంత్రికులు ఉపయోగించేటువంటి మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ఉండేటువంటి పౌడర్స్ కనుక ఒక వ్యక్తికి పాల ద్వారానో లేకపోతే ఆహారంలో కలిపేసో లేదా కూరలో కలిపేసి ఇస్తే ఆ వ్యక్తి, అవతల వ్యక్తి ఏం చెప్తే దాన్ని వినేటువంటి తత్వంలోనికి మారిపోయేటువంటి మందులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ సిటీల్లో తక్కువ, కానీ చాలా గ్రామాల్లో, కొన్ని ట్రైబల్ ప్లేసెస్లో అడవి జాతికి సంబంధించినటువంటి వారు కొన్ని ఈ రీతిగా ఉపయోగిస్తూ ఉంటారు. కనుక ఈ రీతిగా మానవుడు తన వశములోనికి తెచ్చుకోవాలని అనేక రకాలైనటువంటి ప్రణాళికలతో, అనేక రకాలైనటువంటి ఉపకరణాలతో, అనేక రకాలైనటువంటి టెక్నాలజీతో నేడు యువత
వశంలో ఉండాలి? దేవుని వశంలో మనం ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క అదుపాజ్ఞలలో మనం జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినటువంటి ఆ ప్రభు యొక్క వశమునకు మనల్ని మనం అప్పగించుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. కానీ నేడు మానవులు అనేక మంది మానవుని యొక్క వశములోనికి వెళ్ళిపోతా ఉంటున్నారు. ప్రేమ అనేటువంటి వశములోనికి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఈ ఉదయం లేచింది మొదలుకొని ఆ అబ్బాయే కనపడతాడు, ఆ అమ్మాయే కనపడతాడు, అన్నం తింటున్నా ఆ అమ్మాయే కనిపిస్తుంది, మరి ఎక్కడికి వెళ్ళినా ఆ అబ్బాయే కనిపిస్తూ ఉంటాడు. ఈ రీతిగా ప్రేమ అనేటువంటి వశములోనికి, అంటే ఇతర వ్యక్తిని మరి ఒక వ్యక్తి వశించుకునేటువంటి తత్వాన్ని మనం లోకంలో గమనించగలుగుతూ ఉంటున్నాం. కానీ క్రీస్తు ప్రేమను మనం ఎరిగినప్పుడు, క్రీస్తు త్యాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సంఘములో ఉన్నటువంటి క్రీస్తు యొక్క మహిమను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన వశములోనికి మనం వెళ్ళినప్పుడు ఆయనను ఆరాధించే వారంగా, ఆయనను గణపరిచే వారంగా, ఆయనను స్తుతించేటువంటి వారంగా మనము ఉంటాము అనేది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ప్రియులారా. ఒకసారి ఏమైందంటే, దావీదు మరి ఒక పట్టణానికి వెళ్ళాడు. ఈయన యొక్క గ్రామానికి అమాలేకీయులు వచ్చేసి ఈయన యొక్క విలేజ్ మీద దాడి చేసేస్తారు. దాడి చేసేసి తన దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని, ఆ ఊరిలో ఉన్నటువంటి మనుషుల్ని, అలాగే ఆడవారిని, అలాగే దావీదు యొక్క భార్యల్ని, మరి వీరందరినీ కూడా తీసుకొని అమాలేకీయులు వెళ్ళిపోతే మరి దావీదు ఒక 2 రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అయ్యా అమాలేకీయులు దాడి చేశారు మీరు లేని సమయంలో, మరి వారు వచ్చి దాడి చేసి అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు, బానిసలుగా వారిని ఈడ్చుకొని వెళ్ళిపోయారు, మీ భార్యలను కూడా వారు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మరి దావీదుకు వారు సమాచారం ఇస్తారు. సమాచారం ఇచ్చినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే వెంటనే దేవుని యొక్క సమక్షానికి వెళ్ళి ప్రార్థనకు ఉపక్రమిస్తాడు. ప్రభువా, ఇది పరిస్థితి, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ విచ్ we are facing. కనుక ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలంటే దేవుడు అంటాడు, వెళ్ళు, వారికి వెనక్కి వెళ్ళి మరి నీవు వారు ఎక్కడున్నారో కనుక్కోమని చెప్పి దేవుడు చెప్తే వెంటనే ఒక గ్రూప్ ఫామ్ అవుతారు. ఒకరు 400 మంది, మరి ఒకరు 200 మంది, ఆ రీతిగా మరి ఒక స్థలాలకి, వేరు స్థలాలకి వాళ్ళు వెళ్ళి వీరు ఏ దారిలో వెళ్ళారో, ఎటుగుండా వీరు మా యొక్క ప్రజలను చెరగొని వెళ్ళిపోయారో, వారి వశంలోనికి చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి దావీదు వారిని తీసుకొని వెళ్తాడు. వెళ్తూ ఉంటున్నప్పుడు వీరికి అక్కడ దారి ప్రక్కన ఒక ఐగుప్తీయుడు కనబడతాడు. ఐగుప్తీయుడు ప్రాణపాయ స్థితిలో కనబడతాడు. ప్రాణపాయ స్థితిలో మరి తన యొక్క మరి దేహంలో ఎటువంటి బలం లేక, ఆహారం లేక, నీరు లేక పడిపోయినటువంటి స్థితిలో దావీదు అతడిని గమనిస్తాడు. అయితే గమనించండి, అక్కడ చదవండి అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. మేము దండెత్తి కేరీతులు దక్షిణ దేశమునకు, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని శిఖరాలకు కాల్చివేసిమని చెప్పాను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు త్రోవ చూపుదువా అని దావీదు వారిని అడుగగా, త్రోవ చూపుదువా కనుక ఈ ఐగుప్తీయుని అడుగుతున్నాడు. ఈ ఐగుప్తీయుడు అమాలేకీయుని దగ్గర ఏదో పని నిమిత్తమై వచ్చి వెళ్ళినప్పుడు ఈ అమాలేకీయులు ఏం చేశాడంటే మరి ఈ యొక్క ఐగుప్తీయుని తనకు బానిసగా చేసేసుకుని తనను జీవితకాలం అంతా కూడా తన ఇంట్లో బానిసత్వానికి ఉపయోగించేసుకున్నాడు. అయితే చివరికి తనకు రోగం వచ్చి ప్రాణపాయ స్థితిలో ఏదో శారీరకంలో బలహీనత ఏర్పడింది. అక్కడ కాచి అనేటువంటి మాట చెప్తా ఉంటాడు. కనుక అంటే తన దేహంలో ఏదో బలహీనత వచ్చి ఇతన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు పొలంలో. అయితే మరి దావీదు అంటా ఉంటున్నాడు, ఇదిగో నీకు కావాల్సిన ఆహారం నేను ఇచ్చాను, నీకు కావాల్సినటువంటి నీరు నేను ఇచ్చాను, కనుక ఇప్పుడు నాకు కావాల్సిన సమాచారం కనుక నీవు ఇచ్చినట్లయితే నేను నీకు ఇంకా మేలు చేస్తానని చెప్పి దావీదు చెప్తా ఉంటున్నాడు. చదవండి. నేను నిన్ను చంపననియు నీ యజమాని యొక్క వశము చేయనని
నాకు ప్రమాణము చేసిన ఎడల అతడుతో కలుసుకొనుటకు నీవు దోచుకుదునను. ఐగుప్తీయుడు ఏమంటున్నాడంటే, ఒక 2 కండిషన్లు ఉన్నాయి. నేను నీకు హెల్ప్ చేయాలంటే నీ ప్రజలను అమాలేకీయులు ఏ దారిలో గుండా చెరగొని వెళ్ళిపోయారో నేను నీకు చెప్పాలి అని అంటే నా దగ్గర ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మరి నీవు నాకు కావలసినటువంటి ఆహారం ఇచ్చావు, ఓకే, నా ప్రాణాన్ని తీయనని చెప్పి నాకు మాట ఇవ్వు, అలాగే మరలా నన్ను తీసుకొని వెళ్ళి నా యజమానుని వశము చేస్తానని చెప్పి నాకు చెప్పొద్దు అని అంటా ఉంటాడు. కనుక ఈ 2 కండిషన్లు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసాయి, నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి ఈ వ్యక్తి చెప్తా ఉంటాడు. అయితే దావీదు సరే నీవన్నట్టే అని చెప్తా ఉంటాడు. కనుక నా యజమానుని వశము నన్ను చెయ్యనని చెప్పి నాకు మాట ఇవ్వు. కనుక యజమానుడు దాస్యత్వానికి గురి చేసేటువంటి యజమానుడు, ఆ యజమానుడు శ్రమ పెట్టేటువంటి యజమానుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఈ ఐగుప్తుడు భయపడతా ఉంటున్నాడు. మరలా నేను అతని యొక్క వశములోనికి వెళ్ళిపోతే నాకు పాత స్థితి కలుగుతుందేమో, నేను మరలా బాధించబడతానేమో, నేను మరలా వేదనకు గురి చేయబడతానేమో, కనుక దావీదా నన్ను మరలా అతని యొక్క వశములోనికి నన్ను మరి తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పేసి అంటాడు. కనుక నేడు అనేక మంది సాతానుడి యొక్క వశములో ఉంటా ఉంటున్నారు, సాతానుడి యొక్క బాటలో పడతా ఉంటున్నారు, వాడు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు, వాడు దైవికమైనటువంటి క్రమములో నుండి వాడు ప్రక్కకు తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. నేడు అనేక మంది దాని కొరకే పాపం కొరకు పరుగులెత్తుతూ ఉంటున్నారు, కానీ దైవికమైనటువంటి వశములోనికి రావాలని చెప్పి ఎవరు కూడా అనుకోవట్లేదు ప్రియులారా. కానీ మనం ఎక్కడ ఉండాలి? దేవుని వశంలో ఉండాలి. ఎందుకంటే మనం ఎవరి నీడలో ఉన్నాము? ప్రభు యొక్క నీడలో ఉన్నాము. జల్దర వృక్షము యొక్క నీడలో మనము నివసించేటువంటి విశ్వాసులంగా మనల్ని దేవుడు చేసిన విధానాన్ని బట్టి మనం ఎంతో గ్రహించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒకసారి ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా, గుర్తులేదు, కానీ ఈ వైజాగ్ వెళ్ళేటప్పుడు ఏలూరు రోడ్లో ఒక బోర్డు కనిపించింది నాకు. ఏంటి అని అంటే, రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి అనేటువంటి బోర్డు కనిపించింది. ఏంటి ఆ బోర్డు అని చెప్పి చూస్తే అది వైన్స్కి సంబంధించినటువంటి బోర్డు. దాని పేరేంటో తెలుసా? ప్రభు వైన్స్ అని పెట్టాడు దాని పేరు. మరి నేను అనుకున్నాను, ఇదేంటి ప్రభు వైన్స్ అని పెట్టాడు, వైన్ షాపు. దాన్ని కూడా ట్యాగ్ లైన్ కూడా ఎట్లా పెట్టాడు అంటే, రండి, త్రాగండి, విశ్రాంతి పొందండి. మన క్రైస్తవ ప్యాంప్లెట్లలో మనం పైన ముద్రిస్తాం కదా, రండి, వినండి, రక్షణ పొందండి. కనుక వాడెవడో సంఘంలో బాగా మెంబర్ అయి ఉంటాడు. కనుక అంటే పాపము కొరకు వశము చేసుకోవటానికి ఇలాగా కూడా టెక్నిక్లు ఉపయోగించి అనేక మందిని ఆకర్షించేటువంటి పరిస్థితులు. తర్వాత ఒక సందర్భంలో చూశాను, మరలా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చూడాలనుకుంటే అది అక్కడి నుంచి ఎత్తేసాడు, అక్కడ లేడు. కనుక ఈ రీతిగా పాపములకు వశము చేసుకోవటానికి మానవుడు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను చేసేటువంటి అవకాశాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతా ఉంటున్నాం. యోబు గ్రంథం త్రిపండి 2వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని నేను సెలవిస్తా ఉంటున్నాను. కనుక దేవుడు సాతానుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు, అతడు నీ వశములో ఉన్నాడు. కనుక సాతానుడు తన వశము చేసుకున్నాడు యోబును, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దన్నాడు. కానీ యోబుకున్నటువంటి సమస్తాన్ని సాతానుడు ఏం చేయగలిగాడు? జీరో చేయగలిగాడు. మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేసాడు. ఏమాత్రము కూడా దీవెన ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితుల్లోనికి దిగజార్చేసినటువంటి అనుభవాన్ని మనం అక్కడ గమనించవచ్చు. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి. కనుక దేవునిలో ఉన్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఆశీర్వాదమే. కానీ దేవుని మాట వినకుండా సాతానుడి వశంలోనికి మనం వెళ్ళిపోయామనుకోండి, సాతానుడి వశంలోనికి కనుక వెళ్ళిపోతే మరి వాడు ఏం చేస్తాడంటే 100లో ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు?
జీరోలో పెడతాడు. అదే దైవికమైనటువంటి వశంలో ఉన్నాం అనుకోండి, దేవుని నీడలో ఉన్నాం అనుకోండి, దేవుని సంరక్షణలో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడంటే జీరోలో ఉన్నటువంటి వాడిని కూడా తీసుకొని వెళ్ళి ఎక్కడో తీసుకొని హెచ్చిస్తాడు. కనుక మనము దేవుని నీడలో జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన నీడను ఆశ్రయించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రతి దినము, ప్రతి క్షణము అంటే ప్రతి క్షణము కూడా ఆయన సహవాసము, సన్నిధి, ఆయన యొక్క ప్రభావమును మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే అతడు సంఘానికి ఎంతో ప్రియమైనటువంటి వాడు. ఆ ప్రియమైనటువంటి సంఘాన్ని ప్రేమించినటువంటి వాడు. ఆ సంఘము కొరకు, ఆ ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఈ ప్రియుడైనటువంటి ప్రభువును మనం కలిగి ఉంటున్నాం కనుక ఆయన తన యొక్క రొమ్మున మనల్ని ఆనించుకొని ఉంటున్నాడు. తన సంరక్షణలో ఆ జల్దరు వృక్షపు నీడలో, అరుహ వృక్షపు క్రింద మనం ఉండకూడదు, కానీ జల్దరు వృక్షపు నీడలో మనము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. సాతానుడి వశములోనికి మనం వెళ్ళకూడదు, మానవుని యొక్క వశములోనికి మనం వెళ్ళకూడదు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి ప్రియులారా. సాతానుడు యేసు ప్రభు వారితో ఒకసారి అన్నాడు, ఎత్తైనటువంటి శిఖరమునకు తీసుకొని వెళ్ళిపోయింది. ఇదిగో నీవు సృజించినటువంటి ఈ లోకమే కదా, నీవు చేసినటువంటి మానవులే కదా, అదిగో వీరందరూ కూడా నా వశములో ఉన్నారు. వీరు నేను ఏం చెప్తే అది చేస్తారు, నేను ఎలాగంటే అలాగ ఆడతారు. కానీ వీరందరి కోసమే కదా నీవు ఈ లోకంలోనికి వచ్చావు, వీరిని కాపాడాలనే కదా, వీరిని నా చేతిలో, నా చెరలో పడకుండా ఉండాలనే కదా నీవు ఈ లోకానికి వచ్చావు. చాలా తేలిక, ఒక్క నమస్కారము నాకు చెయ్యి, నన్ను నమస్కరించు, ఈ సమస్త లోకాన్ని కూడా నేను నీ వశంలోనికి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. ఎందుకన్నాడంటే వాడి వశములో దేవుడు లోకాన్ని పెట్టాడు కాబట్టి. కనుక వాడి వశములకు మనం అప్పగించుకున్నామా శ్రమ, దైవికమైనటువంటి వాక్యానికి మనం అప్పగించుకుంటే దీవెన ప్రియులారా. ఒక మాట చదివించి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం తిప్పండి, 24వ అధ్యాయం 15వ వచనం. అక్కడ సౌలు, దావీదు, అక్కడ మరి ఒక వశం మనకు అక్కడ కనబడతా ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 24:15. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చునుగాక. ఆయన ఈ సంగతిని విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. మరణ వశం అనేక సందర్భాల్లో సౌలు ప్రయత్నించాడు దావీదును చంపాలని, కానీ దావీదుకు మరణము దేవుడు అప్పగించలేదు. మరణం యొక్క వశములకు దేవుడు అప్పగించినటువంటి వాడుగా మనం చూడమక్కడ. గొలియాతుతో కూడా యుద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు గొలియాతు యుద్ధ నేర్పడే, గొలియాతుకు అన్ని సకల యుద్ధ పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి వాడే. ఖడ్గం ఎలా తిప్పాలో గొలియాతుకు తెలుసు, బాకా ఎలాగ విసిరాలో గొలియాతుకు తెలుసు. సమస్తము ఎరిగినప్పటికీ కూడా అది అలా స్ట్రైట్ గా వాడు గురి చూసి క్షుణ్ణంగా దావీదుకు కొట్టాలని చెప్పి వాడు ప్రయత్నించినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే వాడి యొక్క గురి సరిగ్గానే ఉంది, వాడు విసరడం సరిగ్గానే ఉంది, వాడు వేసినటువంటి బలము సరిగ్గానే ఉంది. కానీ అది దగ్గరికి వచ్చే సమయానికి డీవియేట్ అయి ప్రక్కకు వెళ్ళిపోయింది. ఎందుకంటే దావీదును మరణపు యొక్క వశములకు దేవుడు అప్పగించలేదు. ఎందుకంటే దావీదు దేవుని నీడలో ఉన్నాడు, దావీదు దేవుని యొక్క సహవాసంలో ఉంటున్నాడు. కనుక సౌలా, నీకు నాకు మధ్య దేవుడే తీర్పరి, అన్యాయంగా నన్ను నిందించినందుకు ఈ సంగతిని గురించి నీకు నాకు అతడే తీర్పరిగా ఉంటాడు. ఆయనే నా పక్షాన నిలిచి వ్యాజ్యమాడేటువంటి దేవునిగా ఉంటున్నాడు. కనుక నీవు నా మీద వేసినటువంటి నిందను, నీవు నా మీద వేసినటువంటి యొక్క అపరాధమును దేవుడే తీర్పు తీర్చునుగాక అని చెప్పి ఇక్కడ దావీదు తెలియచేస్తా ఉంటున్నాడు. కనుక మనము 3 విషయాలు, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి అని అంటే మానవుని యొక్క వశములోనికి మనం వెళ్ళకూడదు, సాతానుని యొక్క వశములోనికి మనం వెళ్ళకూడదు, మరణము యొక్క వశములోనికి అంటే అనేక రకాలైనటువంటి ఉద్రేకాలతో ఎవరో రిజెక్ట్ చేశారని, లేదా ఏదో జరిగిందని, కుటుంబంలో పరిస్థితులు బాగాలేవని, లేకపోతే ఏదో లోకంలో అనేక రకాలైనటువంటి కారణాలు చెప్పుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటున్నారు లోకంలో. కనుక ఆ యొక్క మరణములకు అప్పగించుకుంటా ఉంటున్నారు లోకంలో. దానికి కూడా మనం అప్పగించుకోకూడదు. కనుక ఎవరి వశంలో మనం ఉండాలి? దేవుని వశములో ఉండాలి.
ఎందుకంటే మనం యాపిల్ ట్రీ యొక్క నీడలో మనం ఉంటున్నాము. అరుహ వృక్షము క్రింద మనం లేము, కానీ జల్దరు వృక్షము, ఆయన సన్నిధి, ఆయన సహవాసము, ఆయన పరిశుద్ధుల యొక్క ప్రభావము ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు కనుక ఆయన యొక్క నీడలో మనము నిత్యము, దేవుడి సంవత్సరం అంతా మనకు తోడుగా ఉన్నాడు, ఈ చివరి 2 దినాలు మనకు తోడుగా ఉంటాడు. ఆ రీతిగా మనల్ని నూతన సంవత్సరంలో ఆయన యొక్క ఆనందంతో, ఇక్కడ అంటా ఉన్నది కదా శూలమతి, ఆనందభరితుడై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయింది. గనక మనల్ని నిత్యత్వంలో నడిపించే అంతవరకు కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని ముందుకు నడిపించిన కాక అందరూ కూడా తలలు వంచినట్లయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. చెప్పబడినటువంటి ప్రకటనలకు అనుగుణంగా అందరూ కూడా మంగళవారం రాత్రి 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. అందరూ కూడా సమయానికి 10 గంటలకల్లా రావాలని మనం చేస్తూ ఉంటున్నాము. అలాగే తెల్లవారుజామున వెనస్డే మార్నింగ్ 11కి మరలా సంఘంలో ఫస్ట్ మార్నింగ్ న్యూ ఇయర్ సర్వీస్ ఉంటుంది కనుక ఆ రీతిగా ప్రార్థన పూరితంగా ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మనం దేవుని దీవెనలతో, దేవుని కృపతో, దేవుని నూతన సంవత్సరంలోనికి మనం ముందుకు కొనసాగుతాం. ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ఉపయోగించినటువంటి మా ప్రియ రక్షక యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు మా యొక్క జీవితాలను నాయన మీరు మీ యొక్క సంరక్షణలో, మీ యొక్క కాపుదల్లో నడిపించారు. దాన్ని బట్టి ఎంతగానో స్తుతించు. వాక్యంలో చదివిన రీతిగా ఆయన శూలమితి అంటా ఉన్నది, పురుషులలో నా ప్రియుడు అతి సుందరుడు, అతని యొక్క నీడలో నేను ఉంటున్నాను, నా ప్రియుడి యొక్క జల్దరు వృక్షపు నీడలో నేను ఉంటున్నాను కనుక నేను ఆనందభరితునై నివసిస్తానని చెప్పి తెలియజేస్తాను. అవును నాయన, సంఘాన్ని మీరు ఎంతో ప్రేమించారు. సంఘాన్ని ప్రేమించి మీరు మీ యొక్క ప్రాణాన్ని అర్పించి మమ్మల్ని కొన్నారయ్యా. దీన్ని బట్టి ఎంతగానో స్తుతించు. మానవుడు చెడిపోవడం మీకు ఇష్టం లేదు. మానవుడి యొక్క వశంలోనికి వెళ్ళడం కానీ, మానవుడు సాధారణ యొక్క వశంలోనికి వెళ్ళడం కానీ, మానవుడు మరణం యొక్క వశంలోనికి వెళ్ళడం కానీ మీకు ఇష్టం లేదు. అందుకనే మీరు జీవము వశంలోనికి రావాలని చెప్పి రక్షణ ప్రణాళిక ద్వారా మమ్మల్ని పిలిచారు. అంత మాత్రమే కాదు, మీ యొక్క సన్నిధి మహాభాగ్యాన్ని మీరు మాకు అనునిత్యము అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఈ 2024 సంవత్సరం ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఎంతగానో నాయన మీ యొక్క పాదాలకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉంటున్నాం. ఇక ముందున్నటువంటి రోజులు కూడా మీ యొక్క సంరక్షణలో మమ్మల్ని ఉంచండి. సంఘమంతా కూడా మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి. ఉద్యోగాల్లో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. గ్రామాలకు వెళ్ళినటువంటి కుటుంబాలను, బిడ్డలను కూడా క్షేమంగా తిరిగి మా మధ్యకు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మా ప్రభువా, లోకాశల వైపు కానీ, లోక కోరికల వైపు కానీ వెళ్ళకుండా మీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవిత విధానాన్ని ప్రతి ఎవరి బిడ్డ కూడా నేర్చుకోగలలాగా వాటి ప్రకారమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకునేటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఈ వారం అంతా కూడా జరగవలసినటువంటి వాచ్ నైట్ సర్వీస్లో కానీ, న్యూ ఇయర్ సర్వీస్లో కానీ, ప్రతి కూడికలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి కార్యక్రమం కూడా మీకు మహిమార్థంగా మా యొక్క ఆత్మలలో నుండి మీరు స్వీకరించగలుగుటకు మీరు మమ్మల్ని యోగ్యులుగా చేయమని ప్రార్థన చేయించుంటారు. తిరిగి మధ్యాహ్న కాలంలో ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమంతో, మీ యొక్క దీవెనతో నడిపించమని ప్రార్థన చేయించుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తుంటుండగా వారిని కూడా మీ యొక్క దీవెనలతో, నూతన సంవత్సర ఆశీర్వాదాలతో వారు కూడా మీ యొక్క సన్నిధిలో ఆనందించేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుతారు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించే వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.